సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పసుపు హార్వెస్ట్ చేయబోతున్నాము. అయితే పసుపు హార్వెస్ట్ చేసే ముందు ఒక 1 వీక్ నుంచి వాటర్ పోయొద్దు. సాయిల్ అంతా ఎండిపోవాలి. ఇట్లా ఆకులు మొత్తం ఇలా ఎండిపోతాయి. ఇట్లా మనకు జూన్ జూలైలో పెట్టుకుంటే ఫిబ్రవరి కల్లా, జనవరి ఎండింగ్ ఫిబ్రవరి కల్లా మనకు హార్వెస్ట్ వచ్చేస్తుంది. 1-2 మొక్కలు ఇలా ఉన్నా పర్వాలేదు, మిగిలినవన్నీ ఇలా పడిపోయాయి చూడండి. దీంట్లో స్టార్ట్ అయింది, దీంట్లో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి. ఎంత పసుపు వస్తుందో చూద్దాం. నెక్స్ట్ ఇయర్ అయితే 15 టబ్స్ అనుకుంటున్నాం. ఈ ఇయర్ అయితే బాగానే పెట్టాము, బట్ ఏమైందంటే షిఫ్ట్ చేసాము. టెర్రస్ పై నుండి కిందకి, కింద నుండి అక్కడికి, అలా షిఫ్టింగ్ లో కొన్ని రాలేదు. 2 చెట్లు అయితే బాగా వచ్చాయి. సో ఎంత పసుపు వచ్చింది అనేది చూద్దాము. వేర్లు చూడు మళ్ళీ వచ్చి మెల్ల మెల్ల ఏవి పసుపు కొమ్ములేంటి వచ్చింది, కనపడింది. రాలేదేమో అని భయం వేసింది. పెద్దగా వచ్చాయి మెల్ల, మొత్తం వేర్లు ఉన్నాయి. పసుపు వాసన అయితే వస్తుంది కానీ కొమ్ములు అయితే ఒక్కటి కూడా కనిపించట్లేదు. వచ్చినాయా? ఇదిగోండి, చిన్న సిమెంట్ కుండీలోనే పెడితే కేజీ పైన వచ్చింది. ఇది మళ్ళీ రీపాటింగ్ చేద్దాం. కట్ చేసా. దీనికైతే చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఒక విత్తనం అయితే మురిగిపోయింది, ఇంకా కొంచెం తొందర తీయాలేమో. మట్టి అంతా రాల్చేస్తే వాటరింగ్ చేయకపోతే మొత్తం ఎండిపోతుంది అన్నమాట. ఇట్లా ఎండిపోయినప్పుడు మొత్తం వచ్చేస్తుంది. ఎన్ని పసుపు కొమ్మలు వచ్చింది ఇక్కడ పెద్దది. ఇక్కడ పెద్ద నర్సరీ మేళలో ఇవాళ పసుపు కొమ్మలు చూసాము. ఇంతకన్నా చిన్నది 20 రూపీస్ అన్నమాట. చిన్నది, అందులో అల్లం ఒకటి ఇచ్చారు, పసుపు కొమ్మ ఒకటి ఇచ్చారు. 2 అల్లం అడిగితే 2 అల్లం పడితే అల్లం అనుకొని పసుపు కొమ్మ వేసేసిండు. చూద్దాం ఎట్లా వస్తుంది. అది కూడా పెడదాము. ఇది ఎండింది, ఇంకా మొలకలు కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి. అదే వీటికి పాతేసినట్టు మళ్ళా చిన్న చిన్న వస్తున్నాయి, ఇంకా ఎండిపోయినవి వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు వేయద్దు, మేలో వేయాలి. పసుపు కొమ్ములు అయితే వచ్చేసినాయి మనకు. ఎంత వచ్చిందని చూద్దాము. వచ్చింటే ఒక 1/2 kg వచ్చి ఉంటాయి. కత్తెర కన్నా కత్తెర బాస్కెట్ వేయాల్సి. బాస్కెట్ మా పాప ఇట్లా తిరుగుతా ఉంటది అనమాట పైన టెర్రస్ లో. ఇది పెడితే బాగా వస్తుంది. మళ్ళీ మెయిన్ వెన్ని పెడితే మళ్ళీ పసుపు మంచిగా వస్తుంది. మెయిన్ వేరు ఫస్ట్, మెయిన్ వేరు మళ్ళీ పెడితే మళ్ళీ మొలకలు వస్తుంది. ఇంకో పెడదాం. ఇది బాగా వచ్చింది.
మనం ఎంత పెద్ద టబ్స్ పెడితే అంత మంచిగా వస్తాయి. ఇది ఒకటి ఎండింది కూడా, ఎండి పాడవుతుంది కూడా. ఇంకొంచెం ముందు తీయాలేమో, లేట్ అయిపోయి తీయడము. జనవరి ఎండింగ్ లోనే తీయాల్సింది. ఇక్కడ పడిపోతుంది. ఇదైతే పెద్దగా వచ్చింది. కూర్చో దా. ఇవి వస్తాయా? మెయిన్ రూట్ ఇది. మెయిన్ కింద వస్తాయా? అంటే చెప్పి నేను తీస్తా మమ్మీ. నువ్వు తీస్తావా? నెక్స్ట్ దాంట్లో నుండి తీద్దాం. దీంట్లో మెయిన్ది పెద్దది. ఓన్లీ ఒక దాంట్లో 2 కొమ్ములో ఏమో పెట్టాం అంతే. ఇది పసుపు కొమ్ము. 2 కొమ్ములు పెడితే ఇన్ని వచ్చినాయి. మనం కరెక్ట్ గా పెద్ద దాంట్లో పెడితే చాలా వస్తాయి. ఇంకా ఇది ఇంకా పెద్దది వచ్చింది, మెయిన్ గడ్డ. ఇది సెంటర్ ఉన్నట్టుంది, పెద్దగా వచ్చింది. ఈ 2 ఒక దగ్గర పెట్టు. ఈ 2 మళ్ళీ నాటుదాము. ఈ 2 కనిపిస్తున్నాయి కదా, ఈ 2 మళ్ళీ మొత్తం హార్వెస్ట్ చేసి నీకే ఇస్తా. ఓకేనా? పాతింట్లో చాలా పెద్దగా వచ్చాయి. ఇంతకన్నా చిన్న టబ్ లో పెట్టాం, సిమెంట్ టబ్ లో. దాంట్లోనే కేజీ పైన వచ్చాయి. దీంట్లో తక్కువ వచ్చినాయి. తక్కువ వచ్చినాయి అనే చెప్పాలి. లాస్ట్ టైం ఎందుకంటే ఇది వర్మి కంపోస్ట్. కొంచెం ఎర్రమట్టి ఉంది. ఎర్రమట్టి ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటే మంచిగా వస్తుంది. ఈ సాయిల్ అయితే వేయదలుచుకోలేదు, మొత్తం వర్మి కంపోస్ట్ ఉంది. ఈసారి మొత్తం సాయిల్ మార్చాలి. సాయిల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మనకు వచ్చే పంట. ఇప్పుడు పెట్టిన బ్యాగ్స్ అన్నిట్లో మటుకు మంచి సాయిల్ మిక్స్ చేసి పెట్టినాం. ఈ వర్మి కంపోస్ట్ తక్కువ, సాయిల్ ఎక్కువ పెట్టి అట్లా చేసినాం అనమాట. సార్ చూద్దాం మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇదా పర్వాలేదులేండి, మరీ తక్కువ అయితే రాలేదు. ఎర్త్ బాంబ్స్ ఉన్నాయి. మరీ తక్కువ కూడా రాలేదు, మరీ ఎక్కువ కూడా రాలేదు, బానే వచ్చింది. నేను అసలు ఇది కూడా వస్తుందా లేదా అనుకున్న, భయం వేసింది. ఎందుకంటే సాయిల్ బాగాలేక, మేము ఏం సాయిల్ అంటే కంప్లీట్ మిక్సింగ్ సాయిల్ తెచ్చినాం. మరి సాయిల్ లో తక్కువ మట్టి, ఎక్కువ వర్మి కంపోస్ట్, ఎక్కువ అవి వేసేసింది అనమాట. దానివల్ల ఏమైందంటే సాయిల్ అనేది కంటెంట్ తక్కువ అయిపోయింది. ఇది ఎటువంటి దానికి యూజ్ అవుతుంది అంటే, ఈ పాట్ మిక్స్ సాయిల్ ఆల్రెడీ పొలం ఉంటుంది కదా, పొలం వాళ్ళు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే పొలంలో ఆల్రెడీ మట్టి ఉంటుంది. ఈ పాట్ మిక్స్ సాయిల్ తోటి అది ఇది సెట్ అయిపోతుంది. కానీ మనది మొత్తం టెర్రస్ గార్డెన్ కదా, దీంట్లో మనం కొంచెం ఎర్రమట్టి కలుపుకోవాలి. కొంచెం ఎర్రమట్టి కలుపుకుంటేనే సెట్ అవుతుంది. లేకపోతే ఈ హీట్ కి చెట్లు ఉంటలేవు. మేము ఆల్రెడీ చూసాం అనమాట. హీట్ కి అయితే చెట్లు ఉంటలేవు. కాబట్టి మనం ఎర్రమట్టి కంపల్సరీ కలుపుకోవాలి. ఎర్రమట్టి అని నల్లమట్టి అయినా ఏదైనా సరే మట్టి అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా ఉంది, ఇంకా వస్తుంది, వస్తూనే ఉన్నాయి. ఇది కూడా అదే. ఇదైతే ఖచ్చితంగా క్లీన్ చేసుకొని తినాలి. తినద్దు, ఇది తినద్దు, ఇది పక్కకు తీయాలి. మా పాప తినేదేమో అనుకుంటుంది. ఇంకా ఇది ఉంది, పర్వాలే, మరి అంత తక్కువ ఏం రాలేదు. అంటే తినచ్చు, యాంటీబయాటిక్ తిన్నా అసలు. తీస్తావా? ఆయుర్వేదంలో యూజ్ చేస్తుంది. నిమ్మి తీస్తుందంట మెల్ల. అది అబ్బా భలే వచ్చింది కదా. నా చేయి నిండిపోయింది. టబ్బు చూస్తే టబ్బు తీసుకో, టబ్బు చేద్దాం. అసలు అనుకోలేదు హార్వెస్ట్ చేద్దామని. 1 వీక్ 10 days అవుతుంది వాటర్ పోయాక. ఇంకా సరే ఎలాగో వచ్చేసాం పైకని హార్వెస్ట్ చేస్తున్నాం. మై గాడ్, అని కింద పడిపోతున్నావు. పెట్టే ఏం కాదులే ఇక్కడ. నా చెయ్యి మొత్తం నిండిపోయింది. వాసన మాత్రం ఆహా సూపర్ వాసన వస్తుంది, పసుపు వాసన. నెక్స్ట్ ఇయర్ మటుకు ప్లాన్ చేసాము ఒక 10 to 15 దాంట్లో. తీసుకొచ్చా
దీనిపైన మంచిగా కనిపిస్తుందా? 10 to 15 గ్రో బ్యాగ్స్, 18 గ్రో బ్యాగ్. మనం ఎంత పెద్ద గ్రో బ్యాగ్ వేసినా, ఎంత పెద్ద పార్ట్ వేస్తే అంత మంచిది అన్నమాట. మనకు ఎక్కువ క్రాప్ వస్తుంది. అది కూడా ఇక్కడ వచ్చింది, తీద్దాం అది కూడా తీద్దాం. సో ఒక పార్ట్ లో అయితే చూసారా ఎంత పసుపు వచ్చిందో? ఒక ½ kg వచ్చింది. ఇందులో ఎంత వస్తుందో చూడాలి. ఇది కొంచెం పచ్చిగానే ఉంది, ఎంత తక్కువ వస్తుందేమో అనిపిస్తుంది. దీనంత మంచి కాలే ఇది, కానీ లోపల ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత వస్తుందో చూడాలి. సో ఒక దాంట్లో అయితే ఇంత వచ్చింది పసుపు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ హార్వెస్టింగ్ తర్వాత మేము నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఈ హార్వెస్ట్ లో మిగిలిన మొక్కలతో ఏం చేయబోతున్నాం నెక్స్ట్ వీడియో చూపిస్తా. అయితే దీంతో ఇంకా మనకు చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఈ పసుపు మొత్తం చేసి, అవి కూడా చూపిస్తాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా తీసి మీకు లాస్ట్ లో ఎంత వచ్చింది, ఎన్ని కేజెస్ వచ్చింది అని వెయిట్ కొలిచి చూపిస్తాము. సో చాలా హ్యాపీగా ఉంది, మనం సొంతంగా పండించిన. లాస్ట్ ఇయర్ కానీ మట్టి దాంట్లో ఇది సిమెంట్ కుండీలో పెట్టాం, ఇంతకన్నా చిన్న కుండీ చాలా వచ్చింది. సరేలేండి, ఫస్ట్ టైం ఈ మట్టితో అనుభవం అయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా పండిద్దాం. మట్టి అయితే చేంజ్ చేయాలి, అది అర్థమైంది. ఈ మట్టి అయితే మనకి ఎక్కువ పెంచడానికి సెట్ కాదు. ఎర్రమట్టి లేకపోతే బ్లాక్ సాయిల్ కంపల్సరీ కలపాలి. ఓన్లీ పాట్ మిక్స్ సాయిల్ తో నడవదు అనమాట. అదైతే అర్థమైంది. ఏదైనా అనుభవం వస్తేనే కదా మనకు తెలిసేది. అది తీసుకో జరుబేడా ఫోన్ బంద్ తీసుకో. నువ్వు ఫోన్ సెట్ చేసిరా లాస్ట్. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన హార్వెస్ట్ అనమాట ఈరోజు. ఇవన్నీ పసుపు కొమ్ములన్నీ దగ్గర 1 kg దగ్గర ఉన్నాయి. సో మనకి ఇట్లా పసుపు కొమ్ములు అయితే మనం హాయిగా ఇంట్లోనే పండించుకోవచ్చు. అయితే నెక్స్ట్ టైం మన టార్గెట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ ఇయర్కి సరిపోయే పసుపు కొమ్ములు అయితే పండించాలి. అయితే ఎట్లా పండిస్తాం ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఓకే, సో అదండి. అయితే మొత్తం క్లీన్ చేసినాక వెయిట్ వేసినాం అనమాట. అన్నీ ఒక దగ్గర చేర్చి, పసుపు కొమ్మలను ఒక దగ్గర చేసి మనకు 1 కిలో 366 గ్రాములు అయితే వచ్చింది. సో ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట. ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం